తండ్రి, మరి యొక్క యవనస్తుల కూడిక తండ్రి, మరి కొన్ని సంవత్సరాల తర్వాత మేము ప్రారంభించిన ప్రభా, మరి ఈ కార్యక్రమం ప్రభా కేవలం మరి మీ చిత్త ప్రకారం మేము జరిగించడానికి సహాయం చేయండి తండ్రి. సన్నిధి మాకు తోడుగా ఉంచండి తండ్రి. ఈ యొక్క చిన్న ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రాలు ప్రభా. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చున్నాము. జీవం నీలోనే ఆనందం, నా దేవా నీలోనే నాకు జీవం. నిరంతరం నా దేవా అందరూ హ్యాపీగా ఉన్నారా? నేను మాట్లాడాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి అందరూ నిలబడండి. ఇప్పుడు ఎవరికి కూర్చొని ఉన్నారు కదా, ఒకసారి నిలబడండి.
సిటీలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయలేకపోరా? స్టడీస్ కానీ స్టడీ చేసుకోవాలి బయట హైదరాబాద్లో అదర్ స్టేట్స్లో కానీ. నెక్స్ట్, సో ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఎంతమంది చేయలేపుతారా? ఓకే, జాబ్ చేసేవాళ్ళు, రైట్. సో మనం ఏ ఫీల్డ్లో ఉన్నా, స్టడీలో ఉన్నా, జాబ్లో ఉన్నా, లేదా బయట వర్క్స్కి వెళ్ళినా కానీ మనం బిజీ షెడ్యూల్ వల్ల ఎక్కువ ఆత్మీయ విషయంలో మనం బ్యాక్ స్టెప్ వేస్తాం. సో అది నాకు తెలుసు, ఎందుకంటే బెంగళూరులో స్టడీ చేసిన ఇయర్స్ నాకు తెలుసు. మనకు ఫాస్ట్ కల్చర్ ఇప్పుడు ఉంది ఏంటంటే టూ మచ్ ఫాస్ట్ కల్చర్. ఒకప్పుడు బిఫోర్ కోవిడ్ ఎలా ఉండేది అంటే ఆత్మీయంగా చాలా విధంగా ఫోకస్డ్గా ఉండేవాళ్ళం. కోవిడ్ తర్వాత జనరేషన్ కంప్లీట్గా మారిపోయింది. ఫస్ట్ థింగ్ వచ్చేసి సోషల్ ఎడిక్షన్. మనకు సోషల్ మీడియా ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ అందరికీ తెలుసు, అందరికీ ఇన్స్టా యూజర్స్ ఉన్నారు. ఎంతమంది ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు? చేయలేకపోతే ఒకసారి చూద్దాం. ఉన్నాయి, అందరికి అకౌంట్స్ ఉన్నాయి, చేయలేకపోవాలి బయటికి, రైట్. సో తెలుసు కదా ఎంతమంది ఎంత కల్చర్ మనకు కంటెంట్ చూస్తున్నాం కదా. సో మనకు యూజ్ అయ్యే కంటెంట్ కంటే యూజ్లెస్ కంటెంట్ ఎక్కువ. అందులో నేర్చుకుంటాం, మంచి చెడు అనేది అన్ని విధాలుగా మనం నేర్చుకుంటాం, అన్ని చోట్ల దొరుకుతుంది మనం. కానీ ఆత్మీయ విషయాలు అనేది కేవలం దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. ఎక్కడ ఏ సోషల్ మీడియా మనకి ఇన్స్టాగ్రామ్లో దేవుని సాంగ్ పాడినా, దేవుని సాంగ్ పెట్టినా కానీ ఆత్మీయత కంటే ఇక్కడ మనం మందిరంలో కూర్చొని దేవుని సన్నిధిలో అంటే దైవ సేవకుల ఆధ్వర్యంలో లేదా మనకున్న స్థానిక సంఘంలో ఉన్న ఆత్మీయత వేరు. ఎందుకంటే ఆ డిస్ట్రాక్షన్స్గా కూడా మనం వెళ్ళాం, నేను వెళ్ళాం, మనందరం చాలా మంది ఆ డిస్ట్రాక్షన్స్గా వెళ్ళాం. సో మాకు అనిపించిన ఆలోచన ప్రకారం మేమేమనుకున్నామంటే ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఈరోజు కండక్ట్ చేసిన ఈ స్టార్టింగ్ స్టెప్ని ప్రతి సంవత్సరం ఒక పర్టికులర్ డేట్, అది సమ్మర్ వెకేషనా లేదా మన సంక్రాంతి వెకేషనా లేదా దసరా అంటే మనకు అక్టోబర్ ఏకాంత ప్రాంతాలు చాలా మందికి ఐడియా ఉంటాయి. ఏకాంత ప్రాంతంలో ఎక్కువ శాతం యూత్ మీటింగ్ ట్రై చేసాం, కానీ అక్కడ ఆ టైంలో ఎందుకు కుదరలేదంటే మిగతా అన్ని సంఘాలలో మనకి ఏకాంత ప్రార్థన జరుగుతాయి ఆ టైంలో. సో ఆ టైంలో మనకి ఎక్కువ అవకాశాలు తక్కువ, కానీ యూత్ చాలా మంది వస్తారు మళ్ళీ ఆ టైంలో, ఎందుకంటే దసరా వెకేషన్ 10 days 15 days అట్లా వస్తాయి కాబట్టి. సో ఈసారి ఈరోజు టెస్టింగ్ కోసం ఎలా అంటే ఎంతమంది వస్తారు, మన మీటింగ్ ఎలా జరుగుతుంది, నెక్స్ట్ మనం కండక్ట్ చేసేటప్పుడు ఏ విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి, యూత్ రెస్పాన్స్ ఎలా ఉంది, మన స్పిరిచువల్ లైఫ్ మనం ఎట్లా డెవలప్ చేసుకుంటాం, అన్నీ ఈరోజు మేము కన్సిడర్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ మేము పెట్టే ముందు ఈరోజు ఇది ఒక ప్రాక్టీస్ టైప్ అనమాట మనం. సో ఒక బెస్ట్ హ్యాపీయెస్ట్ పాయింట్ ఏంటంటే చాలా మంది వచ్చారు, ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము కౌంట్ చేసుకుంది జస్ట్ ఒక యావరేజ్గా 30 to 40 లేదా 50 మెంబర్స్ వరకు మేము ఎస్టిమేట్ చేస్తాం, బట్ బాగా వచ్చారు జనం. సో నెక్స్ట్ ఏంటంటే మనకు డాడీ చెప్పిన కొన్ని సజెషన్స్ ఏంటంటే మీరు ఎక్కడున్నా కానీ ఉండాలి సంఘాన్ని మర్చిపోకూడదు. చెప్పలేము ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న యూత్లో ఎంతమంది బిజీ అయ్యి నెక్స్ట్ మీటింగ్ వస్తారో తెలియదు. తర్వాత జాబ్ చేసే వాళ్ళ హెల్ప్ చాలా కావాలి సంఘానికి. సంఘ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. ఏ సంఘానికి మనం ఎక్కడ పరిచర్యలు చూసినా కానీ సేవకులకి మన వంతు సహాయం కావాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టాలన్నా, ఏ మీటింగ్ పెట్టాలన్నా ఆర్థికంగానే మనము హెల్ప్ చేయగలగాలి. అట్లయితేనే పెద్ద పెద్ద మీటింగ్స్ మనం జరపగలుగుతాం. ఈరోజు చూసి యూట్యూబ్లో మీటింగ్స్ కూడా చాలా, ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే 1 lakh అబోవ్, మ్యాక్స్ 50,000-60,000 డేస్ పోయినాయి. 1 lakh అబోవ్నే అవుతుంది అన్నమాట ఎక్స్పెండిచర్. సో ఇక్కడ ముఖ్యంగా మనీ అనేది మనము ప్రాధాన్యంగా ఇవ్వాలని కాదు, కానీ ఏంటంటే దాని ద్వారా మనం సేవలు అనేది డెవలప్ చేయవచ్చు. డెవలప్ చేయడం కోసం మనం దాన్ని యూజ్ చేయవచ్చు. సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ యూత్ మీట్ అనగానే మనం ఇంత అమౌంట్ వేసుకుందామంటే మీరు సడన్గా వరీ అవ్వకండి. ఎందుకు అంటే ఆ వచ్చిన అమౌంట్ అంతా మనకి జరిగే కార్యక్రమం, వచ్చిన సేవకులకి, కానుకలు కానీ ఏదైనా మన పరిచయకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది చిన్న ఇన్ఫర్మేషన్. సో అందరూ ఒకసారి లేచి నిలబడితే చిన్న మనం వర్షిప్ చేసుకొని నెక్స్ట్ అనేక మనం సమయం ఇద్దాము. వాక్యం కొరకు చిన్న ఆరాధన ప్రార్థన చేసుకొని
ఈ సమయాన్ని అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి, అదేవిధంగా ఈ సమయాన్ని నాకు కల్పించినటువంటి స్థానిక సంఘ కాపరి జయరాజయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. సహోదరుని కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమ్మగారికి, కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలకు, యవనస్తులకు, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నటువంటి బిడ్డలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ సమయమందు వాక్యానికి వెళ్ళే ముందు కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ప్రాముఖ్యంగా నేను చెప్పాలంటే అయ్యగారి గురించి ఒక 2 మాటలు చెప్పి ముందుకు కొనసాగుతాను. అయ్యగారు అంటే నాకు చాలా అభిమానం. నేను అభిమానిస్తున్నటువంటి సేవకులలో అయ్యగారు ఇంతకు ముందు కూడా చెప్పాను, చక్కటి సైద్ధాంతిక భావాలు కలిగి ప్రభు పరిచర్యని నిజమైనటువంటి పరిచర్యగా, అంటే దీని అర్థం ఏంటంటే దేని కొరకు మనం కష్టపడుతున్నాము అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా తెలిసినటువంటి దైవ సేవకులు. అదేవిధంగా డబ్బులుంటే కోటీశ్వరుడు ఒక ₹1,00,00,000 కాకపోతే ₹100 కూడా ఎవరికి ఉచితంగా ఇవ్వరు. డబ్బులుండి దాచుకుంటారు కానీ ఎవరు కూడా ఇవ్వరు, వేరే వారి కోసం ఖర్చు పెట్టరు. ఇది దేవుని కొరకు ప్రయాసపడేటువంటి ప్రయాస. దేవుడి దృష్టిలో పరలోకంలో మాకు ఒక నిరీక్షణ ఉంది అనేటువంటి ఆలోచనతో చేసేటువంటి వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేయగలరు. అయ్యగారు ఒక మాట అన్నారు ఆవిడ కూర్చున్నప్పుడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ సరిహద్దులో, ఈ ప్రాంతంలో కలిగినటువంటి వారు, నేను ఎక్కడి నుంచి వారిని ఇంపోర్ట్ చేసుకోలేదని చెప్పారు. అయ్యగారు దాంట్లో ఇంకొకటి నాకు అర్థమైందంటే చాలామంది అటువంటి సేవకులు ఉన్నారు, కానీ అయ్యగారు చేసేటువంటి సేవను బట్టి, ఆయనతో నాకున్న సహవాసాన్ని బట్టి నేను ఇక్కడికి రావడం నాకు ధన్యతగా నేను భావిస్తున్నాను. నాకు చాలా అదృష్టం అనే మాట మాట్లాడకూడదు, కానీ నేను చాలా బ్లెస్డ్ టుడే. నేను చాలా దీవించబడి ఇక్కడికి పిలువబడ్డానని నేను నమ్ముచున్నాను. ఏదైనా ఇక్కడ ఉండడం చాలా సంతోషం. నాకు సమయాన్ని కల్పించిన దేవునికి, అయ్యగారికి మరొకసారి వందనాలు. హల్లెలూయా. మంచిది. తమ్ముడు ప్రభుకుమార్ మాట్లాడుతూ, ఇది యవనస్తుల కూడిక, దేనికి బాగా ఎడిక్ట్ అవుతారు యవనస్తులు అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు చేయకండి అంటే చాలామంది 100% చేతులు ఎత్తారు. ఇన్స్టాగ్రామ్ లేనటువంటి వ్యక్తులు ఎవ్వరూ లేరు. మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్టాగ్రామ్ అంట. అపవాది పడేసేటువంటి చిక్కులు పెట్టేటువంటి ఆ చిక్కుల్లో, ఆ ఇంటర్నెట్లో, ఆ నెట్లో చిక్కుకునేది ఎక్కువ యవనస్తులే. దేవునికి స్తోత్రం. మనం ఏ విధంగా ప్రభు సన్నిధి నుంచి తొడరిల్లుతున్నాము అనేటువంటి విషయాన్ని మనకు తెలియకుండా, మన కాన్షియస్నెస్ దాని మీద లేకుండా చాలా క్లియర్గా, యుక్తిగా తప్పించేటువంటి ఒక పెద్ద ఆయుధం, సైతానిక ఆయుధం మన మొబైల్ ఫోన్. అందులో ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ, ఇటువంటి యాప్స్ కానీ. నాకు తెలిసి ఈ మీటింగ్ కూడా యవనస్తుల్ని బలపరచాలి అనేటువంటి ఆలోచన మొదట తమ్ముడు ప్రభుకుమార్ పరంజ్యోతికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. యవనస్తులకి ఏ విధంగా నా తోటి వారిని ఇంకా ఎంకరేజ్ చేయాలి, ఏ విధంగా వారిని ఇంకా దేవునికి దగ్గర చేయాలి అనేటువంటి ఆలోచనలు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల్లో, సేవకుల బిడ్డలకు, తర్వాత దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డలకు ఎక్కువగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే మీరందరూ యవనస్తులు, మీరందరూ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు. కానీ కొన్ని సందర్భాలలో అపవాది వేసేటువంటి ఉచ్చులలో పడడానికి అవకాశము ఉన్నది. ఎక్కువగా దేని ద్వారా మనం చిక్కుకుంటాము? మన శరీరంలో ఏ అవయవం ఎక్కువగా పనిచేస్తుంది అపవాది ఉపయోగించుకోవడానికి? లెట్స్ టాక్ యాజ్ అ జనరల్ టాక్. ఎక్కువ ఉపయోగించుకునేటువంటి ఆర్గన్ ఏంటి? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అన్నాడు, సర్వేంద్రియానం నయనం ప్రధానం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నయనం? కన్ను. హల్లెలూయా. ఒకసారి ఆలోచించుకోండి.
కళ్ళు మూసుకున్న తర్వాత కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించుకోండి. నేను చాలాసార్లు టెస్ట్ చేసుకున్నాను. అందులో పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏ కళలు కనిపించదు. మనం కూడా కళ్ళు మూసుకుంటే బయట ఉన్నటువంటి ఒక కలర్ కానీ, మనిషి కానీ, వస్తువు కానీ ఏది మన కళ్ళకు కనపడనప్పుడు మనం ఏ విధంగా ఫీల్ అవుతాం? ఉన్నటువంటి మనము, కళ్ళు ఉన్నటువంటి మనమందరం కూడా మన కళ్ళ ద్వారా ప్రతిదాన్ని చూస్తూ ఉంటాం. చూసినప్పుడు అది మన కళ్ళల్లో పడ్డప్పుడు దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. మనకున్నటువంటి 5 సెన్స్ ఆర్గన్స్లో, అనగా 5 జ్ఞానేంద్రియాలలో కన్నులు ప్రధానమైనవి. యేసు ప్రభువు కూడా కన్నుల గురించి మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనకున్నటువంటి అన్ని అవయవాలలో రకరకాలైనటువంటి ఫ్లెష్తో నిర్మితమైతే కన్ను ఒక ప్రత్యేకంగా నిర్మితమైంది. ఈ కన్నులు చేసేటువంటి పని 2. ఒక పని ఏంటి? చూస్తుంది. రెండవది అది పని చేయదు, కానీ దానికి కనపడదు. చూడడం లేదు, కనబడడం లేదు. దేవునికి స్తోత్రం. ఒకటి నామినేటివ్ కేసు అయితే, ఒకటి ఎగ్జిక్యూటివ్ కేసు. దేవునికి స్తోత్రం. అయితే మన కన్ను చూడాలి అంటే మనం అటువైపు తిరగాలి. మనిషి కన్ను ఏ విధంగా రూపించబడింది అనేటువంటి విషయాన్ని శాస్త్రజ్ఞులు పరిశీలించినప్పుడు, ఆ కన్ను ఏ విధంగా పనిచేస్తుంది అని పరీక్షించినప్పుడు, దేవుడు రూపించినటువంటి ఆ కన్నును చూసినప్పుడే ఇటువంటి కెమెరాస్ తయారు చేయడానికి మానవునికి అవకాశం కలిగింది. హల్లెలూయా. అయితే ఈ కన్ను చాలా ప్రమాదం. ఈ కన్ను గురించి దేవుడు ఏమంటున్నాడు అనేటువంటి విషయాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 22, 23 వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, వాక్యము నీది, మాట్లాడేటువంటి దేవుడు నీవు. నేను మనిషి, నా మనిషి జ్ఞానాన్ని వెలుగుపరిచి నీ వాక్యమును వెల్లడిపరచాలి. నేను మేమందరము తండ్రిని సన్నిధానంలోనే బ్రతుకుతాను. ఈ వాక్యము చాలా గొప్పది. ఈ వాక్యానుసారంగా జీవింపజేయమని ప్రార్థన చేస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ వెనుగల చెవిని గ్రహించగలిగేటువంటి ఆత్మను ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క కన్ను గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఏమన్నాడంటే 22వ వచనం, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. దేవునికి స్తోత్రం. దీపము ఎక్కడ పెట్టుకుంటాం? ఇంట్లో వెలిగించుకుంటాం. చీకటి ఉన్నప్పుడు కొవ్వొత్తి వెలిగించుకుంటాం. ఆ కొవ్వొత్తి వెలిగినప్పుడు ఆ రూమ్ మొత్తం కూడా వెలిగించినప్పుడు వెలుగుమయమై ఉంటుంది. అయితే దేవుడు సింబాలిక్గా మాట్లాడుతూ మన దేహాన్ని ఒక ఇల్లులాగా పోల్చి చెప్తూ, ఆ ఇంట్లో ఒక దీపం ఉంది. ఆ దీపమే నీ కన్ను. నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును అనేటువంటి మాట యేసు ప్రభు ఇక్కడ వెల్లడిపరుస్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేహము ఒక గృహం అయితే ఆ గృహంలో మనం వెలుగు నింపాలి అంటే మనకున్నటువంటి కన్ను దీపమై ఉంది.
ఆ దీపాన్ని మనం వెలిగించుకున్నప్పుడు అది కరెక్ట్గా వెలిగితే మన శరీరం అంతయు వెలుగుమయమై ఉంటుందని దేవుని లేఖనం తెలియజేస్తుంది. తేటగా అనేటువంటి మాట ఇంగ్లీష్లో గుడ్ అని రాయబడింది. మంచిగా ఉంటే ఈ దీపము, ఈ కన్ను మంచిగా ఉంటే మన శరీరం మొత్తం కూడా వెలుగుమయమై ఉంటుంది. ఒకవేళ ఆ దీపము కరెక్ట్గా లేకపోతే ఆ శరీరం అంతయు చీకటిమయమై ఉంటుంది. కాబట్టి యవనస్తులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూసే ప్రతి చూపులో, నడిచేటువంటి ప్రతి మార్గంలో మనకు ఎన్నో ఒడిదుడుకులు, ఎంతోమంది పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. చాలామంది ఫేస్బుక్లు, వాట్సాప్లు, తర్వాత ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ వాడుతూ వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇంటి దగ్గర కూడా సెల్ ఫోన్ మోగుతుంది, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వస్తుంది, దాన్ని చూస్తాం కన్నుతో. చూసిన తర్వాత మళ్ళీ టక్కుమని పెట్టేలు షార్ట్స్ వస్తాయి. ఇట్లా అంటాం ఒకసారి, ఇట్లా ఆడినటువంటి ఏలు ఒక 100 సార్లు అంట. కళ్ళు నొప్పి వస్తే తప్ప, ఎవరైనా పిలిస్తే తప్ప, ఇంకేదైనా పని వస్తే తప్ప దాన్ని మనం క్లోజ్ చేయలేము. తెలియకుండా అందులో లీలమైపోతూ ఉంటాం మనం. నేను ఇంట్లో చెప్తూ ఉంటాను, ముందున్నటువంటి మనుషులను వదిలిపెట్టి ఎవరో ఎక్కడో ఏదో షార్ట్ చేసి పంపించారో, లేకపోతే ఏదో రీల్ చేసి పంపించారనో, ఈ ముందున్నటువంటి అట్మాస్ఫియర్ని అంతా మనం మర్చిపోయి ఏం చేస్తూ ఉంటామంటే, ఎక్కడో ఎవడో ఏదో పెట్టిందని చెప్పేసి మనం ముందున్నటువంటి మనుషుల్ని, ఫ్యామిలీని అందరినీ మర్చిపోయి ఫోన్లో ఉంటాం. ఎదురుగా మనిషి ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు, మన కోసం సమయం ఇచ్చిస్తూ ఉంటాడు, ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు. మనం మాత్రం ఇదే సమయాన్ని ఇక్కడే ఉంటూ ఎక్కడో పెడతాం. మన ఆలోచన ఒక చోట ఉంటుంది. ఇది కావడానికి అసలు కారణం ఏంటి? దేవునికి స్తోత్రం. సెన్స్ ఆర్గన్స్ అంటే ఒక విషయాన్ని మన బ్రెయిన్కి అందించేటువంటివి సెన్స్ ఆర్గన్స్. జ్ఞానేంద్రియాలు అంటారు కదా, జ్ఞానేంద్రియాలు అనేవి లేకపోతే మనకు కొన్ని విషయాలు అర్థం కావు. నేను మాట్లాడుతున్నాను అంటే మీరు వింటున్నారు అంటే మీకు ఒక ఆర్గన్ పనిచేస్తుంది. ఏంటది? చెవి పనిచేయకపోతే నేను మాట్లాడేటువంటి మాట మీకు అర్థం కాదు, మీకు వినబడదు, మీ బ్రెయిన్కి ఎక్కదు. ఆ తర్వాత నేనేం చెప్తానో మీకు అర్థం కూడా కాదు. అంటే ఆర్గన్ లేదా జ్ఞానేంద్రియము ఒక విషయాన్ని మన మెదడుకు తీసుకెళ్తుంది. చర్మం కావచ్చు, చర్మం కూడా ఒక జ్ఞానేంద్రియం. ఎవరైనా మిమ్మల్ని పిన్నిస్లో ఇట్లా గుచ్చారు అనుకోండి చర్మం మీద, నేను ఎవరో గుచ్చుతున్నారు చూడండి అని చెప్పాలి. ఎవరైనా వెనక్కి తిరిగి ఎవరుంటే అలాగే పెడి ఉన్నప్పుడు ఎందుకు అంటే ఆ పిన్తో పొడిచినప్పుడు వచ్చినటువంటి నొప్పి వెనకున్నటువంటి వ్యక్తి పొడిచాడా లేదా అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు. మరి ఎవరు చెప్పారు? మనకు వెనక ఒక వ్యక్తి నేను పిన్నుతో పొడిచారని ఎవరు చెప్పారు? అంటే మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలలో 5 పంచేంద్రియాలు. ఈ 5 జ్ఞానేంద్రియాల్లో మనకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మన బ్రెయిన్కు పంపిస్తూ ఉంటారు. అందులో ప్రధానమైనటువంటి జ్ఞానేంద్రియం ఏంటి అంటే కన్ను. దేవునికి స్తోత్రం. ఈ కన్ను అన్ని విషయాలలో ఈ పంచేంద్రియాలన్నిటికంటే కూడా చాలా పవర్ఫుల్. ఇప్పుడు నేను చెప్పుకుంటూ వచ్చేటువంటి ఈ ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ఇంకే సోషల్ మీడియా కానీ ఏదైనా అవ్వచ్చు, మనకు తెలియకుండా మనని దేవుడి నుంచి పక్కకు తీసుకెళ్ళేటువంటి శక్తి దేనికి ఉంది అంటే కన్నుకు మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ వెలుగు అనేటువంటిది 2 రకాలు ఉంటుంది. ఉదాహరణకు ఈ రూమ్లో వెలుగు, లోపల ఉన్నటువంటి వెలుగు వెలిగిస్తుంది. ఈ రూము బయట కూడా వెలుగు ఉందా లేదా? ఉంది. మరి ఆ వెలుగుని ఎవరిస్తూ ఉన్నారు? ఇక్కడంటే లైట్స్ ఉన్నాయి, ఆ వెలుగుని ఎవరిస్తున్నారు? వెలుగు కనబడాలి అంటే సంథింగ్ టు బర్న్, ఒకటి కాల్చబడాలి, అప్పుడు మాత్రమే వెలుగు మనకు కనబడుతుంది. సూర్యుడు మండేటువంటి ఒక నక్షత్రం, మండడం వల్ల కాంతి వస్తుంది. ఆ కాంతి ఎప్పుడైతే వస్తుందో దానివల్ల అది వెలుగు ప్రజ్వలిస్తుంది. మనలో కూడా వెలుగు ఉన్నట్టయితే
చీకటి మనలోకి ప్రవేశించదు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఆ చీకటి నీలో ఉండకుండా ఉండాలి అంటే నీ దీపం వెలగాలి. ఏంటి నీ దీపం? నీ కన్ను. దేవునికి స్తోత్రం. నీ దేహానికి దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉన్నట్లయితే చీకటి నీలోకి ప్రవేశించడానికి అవకాశము ఉండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క కన్ను విషయమై బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు, భక్తులు ఉన్నారు. భక్తి ఉన్నటువంటి వారే ఈ కన్నుల ద్వారా పాపంలో పడ్డవారు ఉన్నారు, వారి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వారు ఉన్నారు. అయితే ఈ యొక్క వెలుగు ఇన్సైడ్ వెలుగు ఉంటుంది, బయట సైడ్ ఉంటుంది. మన లోపల వెలుగు ఉంటుంది. ఉదాహరణకు అంతా చీకటి అనుకోండి. ఒక ఊర్లో, ఒక గ్రామంలో కరెంట్ లేదు. ఈ ఇంట్లో వెలిగినటువంటి దీపం ఈ ఇంట్లో వెలుగుతుంది, పక్కింట్లో వెలిగేటువంటి దీపం పక్కింట్లో వెలుగుతుంది. ఒకవేళ లేదా వీధి లైట్లు ఉంటే వీధిలో వెలిగేటువంటి దీపం వీధిలో ఉంటుంది. కానీ మన ఇంట్లో వెలిగేటువంటి దీపం మన ఇంటికి వెలుగునిస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిన వెలుగు? ఆ వెలుగు ఎలా ఉండాలి? ఆ వెలుగు ఏ విధంగా ఉంటే మనలోకి చీకటి ప్రవేశించకుండా ఉంటుంది? ఎప్పుడు కూడా చీకటిలోకి ప్రవేశిస్తుంది, కానీ చీకటి ఎప్పుడు కూడా వెలుతురులోకి ప్రవేశించదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా నువ్వు లైట్ ఆఫ్ చేస్తే చీకటిని రా అని పిలవాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు లైట్ వేసిన తర్వాత చీకటిని వెళ్ళిపో అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే నీ యొక్క దేహంలో ఉన్నటువంటి నీ కన్ను చెడినదైంది అనుకోండి, నీ దేహం అంతా చీకటిమయమై ఆరిపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు చెప్పినటువంటి ఈ మాటను బట్టి ఈ దీపాన్ని, ఈ వెలుగు లేకపోతే, మనం వెలిగించుకోలేకపోతే, అది వెలగకపోతే, మన కన్ను చెడినదైతే, ఇది రూపాంతర భాష. ఈ రూపాంతర భాషలో మన దేహము ఒక గృహం అనుకుంటే, ఆ గృహంలో ఉన్నటువంటి దీపము మన కన్ను. ఆ కన్ను వెలగాలి. వెలిగితే మన దీపంలో మన శరీరం అంతా కూడా, మన దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ దీపము చెడినదైతే మన శరీరం అంతా చీకటిమయమై ఉంటుంది. ఏంటి వెలుగుకు చీకటికి పొత్తు? మనం ఏదైనా చూడాలంటే మనకేం కావాలి? మనం ఏదైనా చూడాలంటే మనకు వెలుతురు కావాలి. చిన్న క్లారిఫికేషన్ కళ్ళ గురించి. మనకు కనపడేటువంటి కళ్ళు వెలుతురుని చూసినప్పుడు మన కళ్ళే వాటిని గ్రహిస్తున్నాయా, మన మెదడు వాటిని గ్రహిస్తుందా అని మనం గ్రహిస్తే, ఏ వైపు మనం తిరుగుతామో, ఏది మనకు అవసరమో అటువైపు మన కళ్ళు కెమెరా మ్యాన్ ఇప్పుడు తీస్తున్నాడు. ఇటువైపు నేను చూడాలనుకున్నప్పుడు కెమెరా కరెక్ట్గా అక్కడ ప్రొజెక్ట్ చేస్తాడు, దాన్ని క్లీన్ చేసుకుని ఫోటో తీస్తాడు. ఇటు తిరిగి తీస్తే రాదు. మన కళ్ళు కూడా రెండు గోళీల వల్లే, కెమెరాల వల్ల పనిచేస్తూ ఉంటాయి. ఇట్లా చూసినప్పుడు మన విజన్ క్లియర్గా లేనప్పుడు మన బ్రెయిన్ ఏం చేస్తాంటే ఈ కళ్ళని కెమెరాలాగా ఉపయోగించి అటు తిప్పుద్ది. మనం ఎక్కడ చూడాలంటే మన గుడ్లు అటు ఇటు తిరుగుతుంది, ఇక్కడ చూడాలంటే తిరుగుతుంది. దాని అర్థం ఏంటంటే బ్రెయిన్కు కావలసినటువంటి దాన్ని చూడడానికి కళ్ళని మన బ్రెయిన్ ఉపయోగిస్తుంది. ఎప్పుడైతే కళ్ళ నుంచి మనకు బ్రెయిన్కు ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో, ఆ ఇన్ఫర్మేషన్ గురించి మన బ్రెయిన్ ఆలోచిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, క్రైస్తవ జీవితం జీవిస్తున్నటువంటి బిడ్డలు ఏ విధంగా మీ యొక్క దేహాన్ని లేదా మీ నేత్రమును, మీ యొక్క శరీరమును ఉంచుకోవాలి? మీ నేత్రమును, మీ దేహమును ఏ విధంగా దేవునికి ఇష్టంగా ఉంచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక నలుగురు గురించి నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఆదికాండం 3వ అధ్యాయం 6-7 వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు,
వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. చాలు, దేవునికి స్తోత్రం. ఆదికాండం స్టోరీ అందరికీ తెలిసిన విషయం. నేను కొత్త విషయాలు తీసుకుని రావట్లేదు. ఈ విషయాలన్నీ మనకందరికీ ఫెమిలియర్. నేను చెప్పేటువంటి మాటలు, చెప్పిన వాక్యం కూడా చాలా చోట్ల మీరు వినే ఉంటారు. ఆదికాండంలోకి వెళ్తే ఫస్ట్ దేవుడు చేసినటువంటి మానవులు ఎవరు అంటే ఫస్ట్ ఆదాము, తర్వాత అవ్వ. వారిద్దరిని ఏదైనా తోటలో దేవుడు పెట్టినప్పుడు అక్కడ మోసపరిచేటువంటి చీకటి కలిగినటువంటి ఒక ఆత్మ ఉంది. మనం సైతాన్ అంటాము, ఏమన్నా పర్లేదు. అక్కడ వెయిటింగ్ చేస్తూ ఉంది. ఎవరి కోసం అంటే వీరిద్దరిని పతనం చేయడం కోసం. ఇప్పుడు వారి అంతర్గతంలో ఉన్నటువంటి ఆ వెలుగుని చీకటిమయం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి సైతాను ప్లాన్ చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా దేవుని కోసం వెలగాలి అనే ఆలోచన కలిగి ఉంటే మిమ్మల్ని ఎలా ఆర్పాలి అనే ఆలోచన కలిగి ఉండేవాడే సైతాన్.